వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే టీఎస్ఆర్టీసీ జేఏసీ కార్మికుల బంద్ పిలుపు మేరకు బస్ స్టాండ్ మొత్తం అయితే ఖాళీగా అనిపిస్తుందండి. బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. సో ప్రయాణికులు వాళ్ళ ఆవేదన ఎట్లుంది, అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళ బాధ ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పటికీ జేఏసీ కార్మికులు ఎన్నో సార్లు వాళ్ళ పలు డిమాండ్లు చేశారు. అయినా సరే గవర్నమెంట్ మాకు స్పందించకపోవడం తోటి మేము ఈ సమ్మెకు దిగామనేసి అయితే కార్మికులు అయితే ఇంతసేపు చెప్పారు. సో వీరి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు అవుతుంది, సో ప్రైవేట్ బస్సు మాత్రమే నడుపుతున్నారు, కొన్ని ఆటోస్, వ్యాన్స్, కార్లలో మాత్రం ప్రయాణికులు వెళ్తున్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఎట్లుంది అసలు ఈ బంద్, ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఇన్ని రోజులు కొనసాగితే ప్రజలు అసలు ఎలా గమ్యానికి ఎలా చేరుకుంటారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇతర అంశం ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళ కార్మికుల కొరకు మేము ప్రైవేట్ బస్ చెప్తున్నాం. ఎందుకన్నాకంటే వాళ్ళ కష్టం మా కష్టం కూడా భావించుకుంటూ వాళ్ళతో పాటు సహకరించి మేము కూడా గతంలో చేసాం, అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నాము. ఎందుకంటే ఆర్టీసీ మేము కూడా ప్రైవేట్ కార్మికులు భావించుకుంటూ వాళ్ళ కష్టం ఆడుకుంటామని చెప్పేసి మనం చేసుకుంటూ చదివించుకుంటాం. నార్కర్లకి వెళ్ళి మేము ఇక్కడ రావడానికి 150 రూపాయలు ఇస్తారా, 200 ఇస్తారా అని ఆటోలు డిమాండ్ చేస్తారు. ఏకదమ్న బస్సులు ఆపేసినందుకు మాకు చాలా ఇబ్బంది ఉంది. కార్యాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆగిపోవడం వలన ఇప్పుడు ఈ నుంచి వెళ్దాం కొనికి ఒక మనిషికి 150 రూపాయలు అడుగుతారు. ఒక మనిషికి 150 ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అయితే మీకు ఇప్పుడు బస్సులు ఆపేయడం తోటి ఆటోలలో ఇంత ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంత డిమాండ్ చేస్తున్నారు అసలు ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు. అవును మేడం, డిమాండే చేస్తారు. 150 అంటే ఒక మనిషికి వెళ్ళడానికి చాలా ఎక్కువనే. మరి మేము ఇన్ని రోజులు ఫ్రీగా పోయినాం, ఫ్రీగానే పోతామని వచ్చినాం. ఇప్పుడు మా కాడ డబ్బులు లేక మేము ఆడ ఈడ ఆగిపోతున్నాం. ఏ ఆటో పోతుంది, ఏ ఆటో తక్కువలో పోతుంది కిరాయి, ఏ ఆటో తక్కువకి వెళ్తుందని ప్రతి ఆటోలకి అడిగి వెళ్ళాల్సి వస్తుంది. అవును మేడం. ఓకే, సో ప్రభుత్వానికి ఏం కోరుతున్నారండి? ఏం కోరతలే మేడం, ఎప్పుడు నడిచినట్టు గవర్నమెంట్ మంచిగా నడవాలి. వాళ్ళ జాబులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్ద పిల్లలు మంచిగా బతకాలి, మమ్మల్ని సహకరించాలి. ఇప్పుడు ఆటో వాళ్ళు బస్సులు సమ్మె చేపట్టడం తోటి మీకు ఆటోలు బాగా నచ్చుతున్నాయి. ఎన్ని రోజులు నడుస్తుంది మేడం సమ్మె? ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక రోజు నడుస్తుంది. ఒక రోజు నడిస్తే పిల్లల జీవితాంతకాలం బతికేయగలుగుతామా? అదే బస్సు ఫ్రీ బస్సు తీసేస్తే జీవితకాల పిల్లలు బతుకు, ఆటో ఫైనాన్స్ ఉంటుంది, నెలకు 10,000 కట్టుకోవాలి. పిల్లలు బతకాలి. రోడ్ల మీద మేము పోలీసు వాళ్ళు ఆపితే పోలీసు వాళ్ళు చాలా చేస్తారు. మీరు ఎట్లా బతకాలి? అదే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీకు చాలా ఇబ్బంది ఉంది. అదే ఫ్రీ బస్సు లేకపోతే రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాం. ఇలా పొద్దుగాల 5 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు 500 చేస్తలేము. ఈ ఆటో ఫైనాన్స్ ఏం కట్టాలి? మేము ఇంట్లో పిల్లలని ఏం కట్టాలి? రూమ్ రెంట్లు ఏం కట్టుకోవాలి? కొంతమంది కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను కిరాయికే ఉన్నా. రూమ్ రెంట్ కింద 4-5 వేలు రూమ్ రెంట్ ఉంటుంది. మొత్తం దీని మీదనే కాదు మేము ఆధారపడి, వేరే అయితే ఏం లేదుగా. పొద్దున నడుపుతున్నాం అంటే 10 రూపాయలు వస్తేనే నడుపుతున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు బస్సులు ఆపడం తోటి అని అంటున్నారు చాలా మంది. ఏముంటది మేడం, ఉన్నదానికన్నా కిరాయి కన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాం. 50 రూపాయలు 100 రూపాయలు అంటే వాళ్ళ దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఇప్పుడు ఒకవేళ అడిగినాం అనుకో, వాళ్ళకి నాకు మాకినా కరెక్ట్ కదా మా మనసుకు తెలుసు. కాకపోతే ఏం చెప్పినా, అరే ఇలా బస్సులు బంద్ ఉన్నాయి కదా, రూపాయి వస్తుంది అనే ఆలోచనతో అడిగినాక మాకు తప్పు లేదు. వాళ్ళకి కొంతమంది ఉంటేనే ఇస్తారు, లేకపోతే మేము రాంబాబు అని వెళ్ళిపోతాం. ఒక్కరోజు వల్ల ఫ్రీ బస్సులు నడుస్తున్నాయని ఈ రోజు బంద్ చేసారు డిపో వాళ్ళు. మా ఆటో వాళ్ళకి సౌకర్యం లేదు, మాకు ఈ ఆటో ఫైనాన్స్ వెళ్తలేవు. ఈ కుటుంబం గడిచడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం. దయచేసి మా ఆటో వాళ్ళని ఒక దారికి తేవాలని, మాకేమన్నా నెలకింత ఇస్తారని అడుగుతున్నాము. అది కూడా లేదు ఇంతవరకు. దయచేసి ఈ ఈఎంఐల వల్ల మేము కట్టలేకపోతున్నాం, మా బండ్లు గుంజుకపోతున్నారు ఫైనాన్స్ వాళ్ళు. దయచేసి మీ గవర్నమెంట్ కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, రోజు ప్రయాణం చేస్తారు, సడన్ గా బస్ లాగిపోయేసరికి ఎట్లా వెళ్తున్నారు అసలు? ఇప్పుడు మేము రోజు జర్నీ చేసి ఆఫీస్కి వెళ్తాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. వెళ్తుంటే ఇప్పుడు సడన్ గా బస్ ఆపేసింది అనుకో, మేము ఎలా వెళ్తాం అసలు? ఫస్ట్ థింగ్, మేము ఇప్పుడు డ్యూటీ అయినా అది కూడా గవర్నమెంట్ ఆఫీసే కాబట్టి నేను డ్యూటీ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు బస్సులు లేని మేము అంతా అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా మేము ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా వెళ్ళి కరెక్ట్ గా డ్యూటీ వేయాలంటే ఫస్ట్ ముందుగా ఆర్టీసీ వాళ్ళ డిమాండ్స్ ఏంటో పరిష్కరించి జేఏసీ తోటి మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరు కమిటీ ఏర్పాటు చేసుకొని ఒకసారి మాట్లాడుకొని త్వరగా మాకు
కొన్ని కాకపోయినా కొన్నైనా బస్సెస్ ని మాకు డెస్టినీ చేరే వరకు ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ఇంత సడన్ గా బస్సులు ఆపడం తోటి చాలా మంది ప్రయాణికులు అసలు బాధపడుతున్నారు, వాళ్ళు ఆటోస్ కి ఎక్కువ ఛార్జ్ పెట్టి వెళ్తున్నారు అనేసి. ఇప్పుడు అదే ఉంటది. ఇప్పుడు నార్మల్ గా నాగర్ కర్నూలుకి 40 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా అది 100 to 150 తీసుకుంటారు. రోజుకి అది 150 ఉండొచ్చు, 200 కూడా ఉండొచ్చు. ఇంతకు ముందు ఒకసారి ఇట్లనే సమ్మె చేసి అప్పుడు ఎక్కువ తీసుకున్నారు. సో వాళ్ళు మన నుంచి పబ్లిక్ నుంచి ఎక్కువ పైసలు తీసుకోవద్దంటే ఫస్ట్ మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో అది తెలుసుకొని వాళ్ళ డిమాండ్స్ ఏందో క్లారిఫై చేసి వెంటనే గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళ యొక్క డ్యూటీ కరెక్ట్ గా చేయాలని చెప్పి అన్ని పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. మేము ఇక్కడ బేరంకి వచ్చినాము, బస్సులు లేవు, ఏం చేయాలి, ఆకలితోటి అట్లే ఉంటాం. బస్సులు మా ఊరికి వెళ్ళిపోదాం అంటే బస్సులు కూడా లేవు. ఇక మా బాధలో మేము ఇక్కడ ఉన్నాం. ఆర్టీసీలు మాకు బస్సు కొంచెం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అచ్చంపేట నుంచి వచ్చినాము. అచ్చంపేట నుంచి ఇక్కడికి వచ్చారు, కానీ మళ్ళీ ఇక్కడికి రాగానే బస్సులో అయిపోయినామా, పోవాలని పోనీకే ఏంటి లేవు, లేక ఇబ్బంది తోటి మీ ఇక్కడ డిస్టెన్స్ మాట్లాడుతున్నామా. బస్సులు కొంచెం మాట్లాడేది నిర్ణయం చేసి. ఆటో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఎవరమ్మా ఆటో వాళ్ళు ఎట్లా డిమాండ్ చేస్తున్నారు? ఆటో వాళ్ళు అంతకంత చేస్తున్నామా, డిమాండ్ చేస్తున్నారు. కిరాయిలు ఎక్కువ పెంచేసి మనుషులను ఇబ్బంది పెడుతున్నారు. ఆర్టీసీ కొరకు దాని కొరకు నిలబడి ఛాన్స్ ఉదయం వచ్చినాం. పొద్దున నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పొద్దున నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అండి. ఏం చేయాలి, ఏం టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు, బేరం లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి దాని మీద మేము ఆధారపడి ఇక్కడ ఉంటాం అంతే. ఇప్పుడు కార్మికుల బాధలు 32 డిమాండ్స్ ఉన్నాయి. సో దాని వల్ల అది పరిష్కరించట్లేదు అనేసి వాళ్ళు డిమాండ్ చేపట్టారు. వెళ్ళడానికి ఎట్లుంది? చాలా ఇబ్బంది ఉంది. మీరు సిటీకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మీరు ట్రావెల్ బస్ వేస్తున్నారు, దానికి 250 అని చెప్తున్నారు, 250 అని చెప్తున్నారు కదా. అప్పుడు ఇబ్బంది అవుతుంది పోవాలంటే. ఫ్రీ బస్ అని చెప్పాము, ఫ్రీ బస్ కనే వచ్చాము. ఇప్పుడు బస్సు లేకపోతే పిల్లలను తీసుకుని ఎండలు ఎట్లా వెళ్తాం చెప్పండి. మేము మీ ఇబ్బంది మీకు, మా ఇబ్బంది మాకు ఉంటది కదా. సో ఇప్పుడు ఇంతమంది ప్రయాణికులు అందరూ ఆటోస్ కి బస్సులకు వెళ్తున్నారు. సో చార్జెస్ ఎక్కువ పెంచుతున్నారు, ఏమన్నా పెంచుతున్నారు. 250 అని చెప్తున్నారు కదా. ఎక్కువనే కదా, డబ్బులు పెంచుతున్నారు ఇంకా. సో మీకు చాలా ఇబ్బందికరంగా మారింది. చాలా ఇబ్బందికరంగానే ఉంది. సో ఇప్పుడు అన్ని గవర్నమెంట్ బస్సులు అన్ని బంద్ అయిపోయినాయి కదా సార్, ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు. సో డబుల్ చార్జెస్ ఏమన్నా అట్లా పెంచుతున్నారా? ఏమి పెంచినా కానీ ఏది అయినా సరే గవర్నమెంట్ ఏమైనా సరే మాతో మాత్రం వాళ్ళు మాత్రం కరెక్ట్ వస్తే మాత్రం మేము కరెక్ట్ ఉంటాం. లేకపోతే మాత్రం ఎవరు వచ్చినా, ఇంతకు ముందు కేసీఆర్ వచ్చారు, మాతో చంద్రబాబు పోయాడు, తర్వాత కేసీఆర్ పోయాడు, రేవంత్ రెడ్డికి పోవడానికి కాలం వచ్చింది. ఎప్పటికైనా నేను ఆర్టీసీ కండక్టర్ వినమర్శనం చేస్తున్నా. మా గీతపత్రాలు మాకు మా పిల్లల ప్రతి ఒక్క విషయంలో ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ మేము చేసేది మాత్రం ఉద్యమం. పోతే బానిస సంఖ్యలే ఉద్యమం చేస్తే ఎలా ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళు ఎప్పటికైనా సరే కేసీఆర్ ప్రభుత్వం సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే, కూలా కొట్టడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము మహబూబ్నగర్ పోవాలంటే మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సారు. మేము కలకుర్తి కానుంటే ఇప్పుడు పోవాలి, మేము కన్నా కూలి చేసుకొని బతుకుతాము. ఇప్పుడు బొంపేలి కానుంటే ఇప్పుడు మహబూబ్నగర్ కలకుర్తికి రావాలంటే మాకు సందు లేదు. ఇప్పుడు బస్సులు ఎక్కి ఏలాల అంటే సందు లేదు. ఒక పిల్లతాళ్ళు ఉంటారు, ఒక ప్రెగ్నెంట్లు ఉంటారు. ఆ మొగోళ్ళు ఏమంటుండ్రు అంటే మాకు ఇప్పుడు మేము తీసుకున్న పైసలు టికెట్ పెట్టి మేము సీటు ఏమంటుండ్రు. మేము నిలవాడి మా కాళ్ళు గుంజుతున్నాయి, మా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. మరి మేము ఎట్లా రావాలి? ఇలా బస్సులు బంద్ చేసిండ్రు. ఒక కూతురు అడిగితే 50 రూపాయలు అడిగిండు. మేము పని చేసుకొని రావాలంటే 50 రూపాయలు అడిగిండు. ఇప్పుడు మాకు 50 రూపాయలు పెట్టుకొని వచ్చినాం. ఇప్పుడు మహబూబ్నగర్ కు ఇప్పుడు 15 నిమిషాలకు అర్ధ గంటకు ఎక్కువనే వస్తుంది బస్సు. 10 నిమిషాలకు ఒక బస్సు వేసేటట్లయితేనే బాగుంటది. అట్లా మీకు బస్సులు ఎక్కువ వేయడం వల్ల బస్సులు ఎక్కువ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మహబూబ్నగర్ కానుంటే
ఈ కలకుర్తి కానుంటే బస్సులు ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు 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 ఒక బస్సు వచ్చిందంటే ఆ బస్సుకు ఎక్కడికి కూడా కాలు చేతులు తిరిగిపోతున్నాయి. మాకు కింద నొక్కుతురు మమ్మల్ని. అంత ఇబ్బంది పడుతున్నారా మీరు రోజు? అంతే రోజు ఇబ్బందే పడుతున్నాం మేము. రోజు ఇబ్బంది పడుతున్నాం మేడం. మేము పని చేసుకొని వస్తాము. ఇంకా అట్లా వంటలు ఎంతో మంది వస్తారు. కానీ మాకు మహబూబ్నగర్ బస్సులు అయితే మాకు 10 నిమిషాలకు ఒక బస్సు వేయాలి. ఇప్పుడు బస్సు ఆయన ఫ్రీ వేసిండు కానీ ఆ ఫ్రీ వేసింది ఏం లాభం లేదు మాకు లేదు. ఇప్పుడు ఆ బస్సు 10 రూపాయలు ఎక్కువ పెట్టి అయినా కూడా ఓ బస్సు ఎక్కువ వేసేది ఉండే. అట్లా వేస్తలేడు మాకు. మేము ఏలాల వాడిపోవాలి, మేము అట్లా కష్టపడిపోవాలి. మెట్లనే ఇలా వాడి కింద పట్టి అట్లా పోతున్నాం. ప్రభుత్వానికి ఇంకేం డిమాండ్స్ కోరుతున్నారు? ఇంకే మాకు మంచిగా ఏంటంటే మాకు మంచిగా బస్సులు వేయాలి. 10 నిమిషాలకు ఒకసారి అయితే బస్సు వేయాలి మాకు. మహబూబ్నగర్ కాంటి కలకుర్తికి 10 నిమిషాలకు ఒక బస్సు వేయాలి మాకు. మీకు టికెట్లు లేవు, టికెట్లు లేక ఫ్రీ బస్ టికెట్లు కూడా ఇస్తలేరు కదా? కాదమ్మా, ఇప్పుడు ఆ టికెట్లు కన్నా ఎక్కువైంది మాకు. టికెట్ల కన్నానే ఎక్కువైంది మాకు. కానీ మాకైతే బస్సులు వేయాలి. పెట్టుకుని పోయినప్పుడు మంచిగా పోతున్నాం వస్తున్నాం లేకున్నాం. ఆయన ఈ ఫ్రీ బస్సు లేకుండా 10-5 తక్కువ చేసి అందరికి చార్జ్ పెట్టి బస్ వేసేయండి మాకు. అట్లా ఇప్పుడు నౌకాలు ఉన్న మరి ఉందా ఫ్రీ బస్? మాకు ఏమన్నా ఉందా? ఏమన్నా మాకు ఏం లేదు. మాకు మేము ఊళ్ళో అట్లా లేదు ఇట్లా లేదు. నెలకు ఆయన ఆడేళ్లకు ఆయన 2500 వేస్తున్నాడు. అట్లా వేస్తలేడు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి బియ్యం వేస్తున్నాడు. మళ్ళీ అట్లా ఇస్తలేడు. ఇంకా మాకైతే మస్తు ఇబ్బంది అవుతుందమ్మా బస్సుల గురించి అయితే. ఇంకో నేను ఇప్పుడు టిఫిన్ పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు నేను కుదరా నన్ను 50 రూపాయలు ఇస్తే దిగిన. బస్సులు ఇలా బంద్ అంటే మాకు 24 గంటలు బస్సులు మంచిగా వేసేటట్లయితే ఆ రేవంత్ రెడ్డి మంచిగా వేయలే. మాకు మంచిగా అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి వస్తే. అంతే అమ్మా, అంతే కోరుకుంటున్నా నేను. బస్సులు అయితే మంచిగా వేయాలి.